2026వ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంవత్సరం అంతా కూడా గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1 నుంచి కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అర్ధాష్టమం గురువు అవుతున్నారు. అలాగే మిథున రాశిలో ఉన్నప్పుడు తృతీయ స్థానంలో గురువు అవుతున్నారు. ఈ రెండూ కూడా అసలు ఏమాత్రము శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కనబడబోవడం లేదు. ఎక్కడ చూసినా అవమానాలు ఉంటున్నాయి, అపనిందలు ఉంటున్నాయి, అపజయాలు ఉంటున్నాయి. కార్యసిద్ధి జరగడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి మేషరాశి వారు చాలా కష్టపడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇటు కేతువు గారి ప్రభావము తక్కువే, గురువు గారి ప్రభావము తక్కువే, శని గారి ప్రభావము తక్కువే. 3 గ్రహాల యొక్క శుభ ఫలితాలు లేకపోవడం వల్ల చాలా వరకు కష్టపడేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇక రాహు గారి వల్ల అయితే చాలా చక్కటి లాభాలు ఉన్నాయి. కానీ 4 పెద్ద గ్రహాలలో ఒకటే గ్రహము బాగుండడం, 3 గ్రహాల వ్యతిరేకత ఉండడం మేషరాశి వారు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్తోత్ర పారాయణలకి చాలా ప్రాధాన్యతని ఇవ్వండి. అలాగే హోమం చేసుకోవడానికి, నవగ్రహ హోమం చేసుకోవడానికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను.